హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హారిక. నేను ఇలా వ్లాగ్స్తో పాటు ఫ్యాషన్ హాల్స్ కూడా చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను రీసెంట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను కదండి. ఇది నేను చేసిన ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇదైతే మనకి ఇప్పుడు ఎలిఫెంట్ ప్యాటర్న్లో ఉండేది కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా. సో ఒక కస్టమర్కి అయితే ఇలా డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది మీకు బీచ్ కలర్ మీద కాబట్టి కొంచెం క్లాస్ లుక్ లాగా బాగా ఎలివేట్ అవుతుంది. అదే మీరు నేవీ బ్లూ కానీ కొంచెం డార్క్ అలా వేయించుకుంటే ఇంకా ఎలివేట్ అవుతుంది. ఇలా ఎందుకు డిజైన్ చేశానంటే, నేను ఇలా వేయించుకుంటే మనకి ఏ అవుట్ఫిట్ మీదకైనా వేసుకోవచ్చు అనేలా అయితే నేను డిజైన్ చేశాను. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి నాకు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను కదా పిఎన్ఎంకి వెళ్ళాను అని చెప్పి. ఆ లాస్ట్ వ్లాగ్ అంటే గోల్డ్ షాపింగ్ వ్లాగ్ అండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. కొంచెం యూనిక్ డిజైన్స్ అవన్నీ కూడా నేను షేర్ చేసుకున్నాను. సో ఆ షాపింగ్ అంతా అయిపోయాక నేనైతే నాకు ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి పిఎన్ఎంకి వెళ్ళాను. నేను యాక్చువల్లీ అక్కడిని ఫాలో అవుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. సో అలా చూస్తూ ఉంటాను ర్యాండమ్గా కలెక్షన్ నచ్చుతుంది నాకు. కానీ ఎప్పుడు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి బై చేసుకోవాలి అనే థాట్ అయితే లేదు. ఆన్లైన్లో తీసుకుందామని అనుకునేదాన్ని. ఇంకా ఈ గోల్డ్ జ్యువెలరీ ఇదంతా పర్చేస్ చేశాక సరే ఎలానో విజయవాడలోనే ఉన్నాం కదా, ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేద్దామని చెప్పి సడన్గా అయితే వెళ్ళాము. లక్కీగా ఆ రోజు పూజ గారు, రాజా గారు ఇద్దరు ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. మనకి వీడియోలో ఎంత స్వీట్గా అయితే మాట్లాడతారో బయట కూడా అంతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. అక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం చూపించారు. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పలేను అని చెప్పి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. సేమ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. సో నాకు డిఎం మెసేజ్లు అయితే పెట్టారు. అక్కడ రీజనబుల్గా ఏమున్నాయి, ఎక్కువ కాస్టే ఉన్నాయి కదా, అండ్ ఫ్యాబ్రిక్ కూడా అంత బాగాలేదు, మేము ఆల్రెడీ పర్చేస్ చేసాము అని చెప్పి నాకు మెసేజ్లు చేశారు. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఒక్కొక్క ఐటెంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ఇప్పుడు నేను తీసుకున్నది వేరే ఫ్యాబ్రిక్, మీకు వీడియోలో చూపిస్తుంది. కొంచెం క్రేప్ కానీ, రేయాన్ కానీ, విస్కోస్ కానీ ఇలా చాలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలా ఇప్పుడు మీకు నచ్చింది మొత్తం స్టాక్ అంతా అదే ఉండాలి అంటే కాదు కదా. చాలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో కలెక్షన్ అంతా అక్కడ ఉంది. మనకి నచ్చిందే ఉండాలి అంటే కాదు కదండి. ఇప్పుడు నాకు నచ్చిందే మీకు నచ్చదు కదా. సో అందుకే అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి మనకు అక్కడ. మనకి నచ్చింది మనం చూస్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ట్రెండింగ్ మోడల్స్ అవన్నీ కూడా అక్క ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఏది నచ్చితే అది మనం బై చేసుకోవడమే. మీకు అంతగా క్వాలిటీ తెలియట్లేదు అంటే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళండి. స్టోర్కి వెళ్ళి విజిట్ చేయండి, క్వాలిటీ ఎలా ఉందో చూడండి, ఆ తర్వాత బై చేసుకోండి. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. మనకి రేట్ హెవీగా ఎక్కువ పెడుతున్నారు అని అనిపిస్తే అక్క ఎప్పటికప్పుడు సేల్ పెడుతూనే ఉంటారు. ఆ సేల్లో అయినా మనం తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైజెస్కే వచ్చేస్తాయి. నాకైతే మాత్రం అక్కడ కలెక్షన్ మాత్రం అంతా చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ మీద ఉండే వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, బీడ్స్ వర్క్ ఉంది, చాలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మంచి వర్క్ ఉంది. ఇప్పుడు జనరల్గా మనకి సేల్లో పెడితే కొంచెం లో క్వాలిటీది ఇచ్చేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఏం కాదండి. నేను తీసుకున్నది కూడా సేల్లోదే. మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది. సో ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది. వేర్ చేసుకున్నాక కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్లో పిక్ పెడతాను. కొన్ని కలెక్షన్స్ అయితే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అంటే మేబీ ఇవి ఉండకపోవచ్చు, ఆల్రెడీ సేల్ అయిపోయింది కాబట్టి. కానీ మనకు ఒక రఫ్ ఐడియా కోసం, అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఎలాంటి డిజైన్స్ ఉంటాయి అని ర్యాండమ్గా అలా చూపిస్తున్నాను.
ఇంకా వచ్చేవి అన్ని ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి అలా సేల్స్ మనకి వస్తూనే ఉంటాయి. మంచి మంచి కలెక్షన్స్ కూడా అక్క ఆల్రెడీ పోస్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో మ్యాక్సిమం సేల్స్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైసెస్కి అయితే వచ్చేస్తాయి. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయాక అక్క అయితే వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు హన్షుతో అలా టైం స్పెండ్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా మాట్లాడారు. వాడిని అలా ప్యాంపర్ చేస్తూనే ఉన్నారు. అది తింటావా ఇది తింటావా అని చెప్పి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా షాపింగ్ అంతా అయిపోయాక మేము డిన్నర్ చేసేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నేను తీసుకున్న డ్రెస్ అయితే ఈ కలర్లో తీసుకున్నాను. ఈ షేడ్ అయితే నాకు లేదు. సో నాకు కొంచెం మంచిగా అనిపించింది ఈ షేడ్. సో మీకు వీడియోలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మనకి వీడియో కన్నా ఇలా డైరెక్ట్గా మనం చూస్తే మనకి దాని క్వాలిటీ, బీడ్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. దుపట్టా క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్టిఫ్గా లేకుండా. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.